అండి ఫిబ్రవరి 23 ఏబిపిఎస్సి గ్రూప్ 2 రివ్యూ. సో పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులు కాసేపట్లో బయటకు రాబోతున్నారు. ఏపీ హిస్టరీ నుంచి ఎలా వచ్చింది? ఎలా పేపర్ 300 మార్క్స్, 150 మార్క్స్. పేపర్ ఓవరాల్గా ఈజీ అంటారు? ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా వివరణలో ఇలా స్టేట్మెంట్ ఇచ్చేసి ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ అవి ఈజీ పేపర్ అయితే ఈజీగా ఉంది. సార్ మీరు రాసి వచ్చారు సార్ ఎలా ఉంది సార్ ఎగ్జామ్? పేపర్ చాలా ఈజీగా ఉంది. ఎలా ఇస్తారండి క్వశ్చన్స్ మనకి? ఫ్యాక్ట్ బేస్డ్ సార్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అన్ని కాన్సెప్ట్ డైరెక్ట్ అన్ని చిన్న క్వశ్చన్లు ఇచ్చారు. ఇలా మ్యాచింగ్స్ కానీ కవర్ చేశారు. మ్యాచింగ్స్ కూడా కవర్ చేశారు. మ్యాచింగ్స్ స్టేట్మెంట్స్ అన్ని కవర్ చేశారు. స్టేట్మెంట్స్ డైరెక్ట్ బిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా పేపర్ అయితే ఈజీగా ఉంది. ఉంది. ప్రిపేర్ అయిన వాళ్ళందరూ బాగా రాయగలరు. సో దీని స్కోర్ ఎంత సార్? దీని స్కోర్ 150 అండి. పేపర్ 1 ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ. ఎన్ని క్వశ్చన్స్ చేస్తారు? 150 క్వశ్చన్స్ అండి. 150 క్వశ్చన్స్ చేస్తారా? 150 1/3 మార్క్స్ నెగిటివ్, 1/3 నెగిటివ్. 1/3 పేపర్లో ఎలాంటివి ఇంకా మీకు ఐడియా ఉన్నాయా? ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు? ఉన్నాయండి. డైరెక్ట్ గా డేట్స్ తో ఇచ్చిన కొన్ని ఉన్నాయి. డేట్స్, ఇయర్స్, మ్యాచింగ్స్, స్టేట్మెంట్స్ అండ్ అసర్షన్స్ అండ్ రీజనింగ్ అనేది అటువంటివి కూడా కవర్ చేశాడు. అంటే అన్ని ప్యాటర్న్స్ కూడా కవర్ చేశాడు. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా రాయగలరు. ఎవరు ప్రిపేర్ కాలేని తప్ప రిమైనింగ్ అందరికి కూడా వరకు ఒక హై టెన్షన్ వచ్చింది. సో కానీ పేపర్ మాత్రం ఈ పేపర్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంది. మైండ్ పీస్ఫుల్ గా వచ్చి రాయగలగాలి కదా రాత్రి వరకు. అది మరి అంటే లాస్ట్ 10 days బట్టి వాళ్ళు చేస్తున్న దీనికైతే స్ట్రగుల్ వచ్చిన వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదనేది తెలియదు. బట్ వారు ఎలా అటెంప్ట్ చేశారనేది తెలియదు. బట్ మేమైతే మాత్రం అందులో లేం కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ తో రాసామన్నమాట. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. అన్ని రివ్యూస్ చేస్తుంటాం. ఆల్రెడీ ప్రిలిమ్స్ చేసాం మేము గ్రూప్ 2. సో మా ఛానల్ వాచ్ చేయండి.